బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉభయ రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్వహించేటువంటి సమైక్య వేదిక నుంచి హైదరాబాద్ నుంచి బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుంచి వచ్చినటువంటి 2025 నూతన సంవత్సర క్యాలెండర్స్ సంక్రాంతి శుభాకాంక్షలతో ఉండేటువంటి పండుగల విషయాలపై ఒక అవగాహనతో ముందుకు నడిపించేటువంటి వ్యక్తులు కలవడం జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలలో పెద్దల్ని కలుసుకుని 300 మంది అర్చక స్వాములను శైవ అర్చకులను శైవాగమ అర్చకులను కూడా సన్మానించుకునేటువంటి కార్యక్రమం ఎదురవున్నది. అందుకు ఆ కార్యాచరణ కోసం తూర్పుగోదావరి జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడుగా అనేక పదవులు అలంకరించినటువంటి యువకుడు కొత్తూరి శ్రీనివాసు గారిని ఈ కార్యాచరణ కోసం, బ్రాహ్మణ జీవన ఉద్ధరణ కోసం కార్యాచరణను ఎలా నడిపించుకోవాలన్న విషయం ఈ రోజుని వారిని కలవడానికి కోసమని మరి కొత్త క్యాలెండర్ వారి చేతుల మీదుగా పెట్టడం జరుగుతోంది. అలాగే దీంట్లో ఉండే ముఖ్యమైనటువంటి లక్ష్యాలను అందజేసేటువంటి భాగంగా ఈ యొక్క సర్కులర్ ని కూడా వారికి అందజేస్తున్నాం. మన యొక్క విశేషాలన్నీ అందులో ఉంటాయి. మీ యొక్క అమూల్యమైన సలహాలతోటి మనకు ఉపకారం చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా శివరాత్రి తర్వాత హైదరాబాద్ నుంచి పెద్దలందరూ వస్తున్నారు, బ్రాహ్మణ సంఘాల నుంచి. వారిని ఆతిథ్యం ఇచ్చి నడిపించవలసిందిగా కోరుతున్న సెక్రటరీగా నేను, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ బ్రాహ్మణ సంఘం నుంచి. అధ్యక్షుడు వారు కూడా రావాల్సి ఉంది, వారు వేరే పనిమే బయటకు వెళ్ళడం జరిగింది. మీ యొక్క సహాయ సహకారాలను పొందడానికి కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారి ఆధ్వర్యంలో త్వరలో జరగబోయేటువంటి ఒక సన్మాన కార్యక్రమం, ఆగమ పండితులు, శివార్చకులు, వివిధ వృత్తుల్లో నిష్ఠాలను అందరినీ కూడా ఒక సన్మాన కార్యక్రమం పెట్టదలిచి నా దగ్గర రావడం జరిగింది. ఈ కార్యక్రమం పట్ల నేను కూడా కొంచెం ఉత్సాహం ప్రదర్శించి ముందుకు తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని దగ్గర జరిపిస్తానని తెలుసుకుంటూ, మరి ముఖ్యంగా మన బ్రాహ్మణ జాతికి బ్రాహ్మణ సంఘం ద్వారా మనం చెప్పేది ఏంటంటే మనందరం కూడా కలిసి, వీళ్ళు వైష్ణవులు, బ్రాహ్మణులు, వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ ఒకటి రాజు వచ్చి ఏ కార్యక్రమం అయినా జరిపిస్తే రేపు ముందు మనకి రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ హెల్ప్ చేయడానికి వివిధ రకాల వృత్తుల్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా మన సంఘ సభ్యులకు కానీ, వాళ్ళకి కానీ, లేని వారికి కానీ ఏమి ఉన్నా సహాయ సహకారాలు అందించినందుకు మన సంఘ సభ్యులు అందరూ రెడీగా ఉన్నారు. అందుకోసమని మిమ్మల్ని అందరూ నేను కోరేది ఏంటంటే, బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా అనేక రకమైన స్కీములు పెట్టారు. మీరందరూ కూడా దాంట్లో జాయిన్ అయ్యి అందుబాటులో చేసుకుని ఆ కార్యక్రమాలు తెలుసుకుని దీంట్లో జాయిన్ అయ్యి ముందుకెళ్తే బ్రాహ్మణ జాతి ఐక్యతకి మనందరూ కలిసి పనిచేద్దామని మీ ముందు నేను థ్యాంక్ యూ. చాలా సంతోషం, ధన్యవాదాలు.